వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజ్ కుమార్. ఈరోజు ఏలూరు జిల్లా టీ నరసాపురం మండలం తెడ్లం గ్రామంలోని మీ భూమి మీ హక్కు అనే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే సిరి బాలరాజు ఇచ్చేశారు. అయితే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గతంలో రాజకీయ నాయకుల ఫోటోలు కానీ పార్టీ ముద్రలు కానీ ఉన్నటువంటి పాస్ పుస్తకాలని రద్దు చేసి రాజముద్రతో నిధులతో ముద్రించిన పాస్ పుస్తకాలని అర్హులైన పట్టాదారులకు సిరి బాలరాజు గారు ఈరోజు అందించడం జరిగింది. ఈరోజు ఈ మీడియా సమావేశానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకి, అలాగే మా ఎన్డీఏ కూటమి నాయకులకు, కార్యకర్తలకి, అభిమానులకి, అధికారులకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి మీ భూమి మీ హక్కు అనేటువంటి కార్యక్రమాన్ని టీ నరసాపురం మండలం తెడ్లం గ్రామంలో ఏర్పాటు చేసి ఇక్కడ సుమారు 120 మంది లబ్ధిదారులకి పాస్ పుస్తకాలు అంటే రాజముద్రతో కలిగినటువంటి భూ హక్కు పత్రాలని అందించడం జరిగింది. గత ప్రభుత్వాల్లో ఏదైతే రైతులను కానీ భూములకు సంబంధించిన పాస్ పుస్తకాలపై తమ ఫోటోలు వేసి, అలాగే భూమిలో పాతేటువంటి సరిహద్దు రాళ్ళు కూడా తమ ఫోటోలు వేసి ఒక చీకటి చట్టాలను తీసుకొచ్చి భూములు కాజేయాలన్నటువంటి గత వైసీపీ ప్రభుత్వం అనేక సమస్యలను సృష్టించి అనేక భూముల్ని కబ్జాలు చేసి అనేక భూముల్ని అన్యాక్రాంతం చేసి రైతులను అనేక ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు రీసర్వే పేరుతో గ్రామాల్లో మండలాల్లో రీసర్వే చేసి ఆ భూమిలో పొజిషన్ ఉన్నటువంటి వ్యక్తికి, అలాగే డాక్యుమెంటేషన్ ఉన్న వ్యక్తికి పూర్తి హక్కులతో క్యూఆర్ కోడ్తో ఈ పుస్తకాన్ని ఈరోజు రైతులకి లబ్ధిదారులకు అందించడం జరిగింది. ఇలాగా ఎన్డీఏ కూటమి పార్టీ రైతుల పట్ల, పేద ప్రజల పట్ల ఎంతో నిబద్ధతతో పనిచేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఖచ్చితంగా ఏదైతే ప్రజలందరూ ఈరోజు ఒక నమ్మకంతో, ఒక నిబద్ధతతో ఎన్డీఏ కూటమి పార్టీ పనిచేస్తుందని ఉన్నారో అదే నిబద్ధతతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే ఎంపీ మహేష్ గారు చాలా చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. ముఖ్యంగా పోలవరం నియోజకవర్గంలో ఈ గడిచిన సంవత్సరాల కాలంలో అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. ఒక పక్కన సంక్షేమం, ఒక పక్కన అభివృద్ధి, ఇలాగ పోలవరం కాన్స్టిట్యున్సీలో మా ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా కలిసికట్టుగా ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తుంటూ ముందుకు వెళ్తున్నాం. ప్రత్యేకించి ఈరోజు పోలవరం కాన్స్టిట్యున్సీలో గత ప్రభుత్వాలు చేసినటువంటి అనేక వైఫల్యాలు, లేకపోతే 30-40 సంవత్సరాలుగా పోయలేనటువంటి రోడ్లు ఈరోజు మన ఎన్డీఏ కూటమి పార్టీ వచ్చిన తర్వాత ఈ బీటీ రోడ్లు పోయటం జరుగుతుంది. ఇలాగ ప్రతి విషయంలో మన పోలవరం కాన్స్టిట్యున్సీకి వెన్నుదన్నుగా ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి వర్యులకు, ఉప ముఖ్యమంత్రి వర్యులకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు ఈ ఎన్డీఏ కూటమి పార్టీపై బుర్రజల్లేటువంటి కార్యక్రమం ప్రతిపక్షానికి కూడా పనిచేయనటువంటి వైసీపీ నాయకులు ఈరోజు చేస్తున్నారు. ఏదైతే తిరుమలకు సంబంధించి లడ్డూ విషయంలో అనేక రాజకీయాలు చేస్తూ గత 5 ఏళ్లలో డబ్బు కోసం, వాళ్ళ ధనాభివృద్ధి సంపాదించుకోవడం కోసం పక్కదారులు పట్టి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి లడ్డు విషయంలో కల్తీ నెయ్యి ఉపయోగించి లడ్డూలు తయారు చేసి హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా, అలాగే హిందువుల యొక్క మనోభావాలు ఈరోజు హిందువులు అనేటువంటి వారు ఈ కల్తీ నెయ్యి జరిగి చాలామంది ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. కానీ మేము ఒకటే తెలియజేస్తున్నాం, మీరు అన్నీ అవును అంటే ఇది కేవలం
ఆ కమిటీ మీరు ఎలా కావాలంటే అలా నిర్ణయించుకోవటమే అని వాళ్ళు ఆరోపిస్తున్నారు. అదే ఆరోపించేదాన్ని మేము రాజకీయం అని చెప్తున్నాను. ఇప్పుడు ప్రతిపక్షానికి కూడా పనిచేయనటువంటి నాయకులు తాము చేసినటువంటి తప్పుని ఈరోజు ఎన్డీఏ కూటమి పార్టీ మీద పెట్టడానికి చూస్తున్నారు. దీన్ని డైవర్షన్ చేయాలి. ఏదైతే ఈ లడ్డు విషయంలో ప్రజలను నేరుగా ప్రభుత్వం తెలియజేస్తుంది, ప్రతి చోట హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసాయి, మీరందరూ కూడా ఇబ్బంది పడుతున్నారని మేము ప్రతి చోట మీటింగ్లు పెట్టి చెప్పాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఎక్కడైతే మేము గ్రామాల్లో ఈ విషయాన్ని తెలియజేస్తామో వారందరికీ మెసేజ్ని పాస్ చేస్తామనేటువంటి భయంతో కేవలం ఈ కుట్రపూరిత రాజకీయం అంబాటి రాంబాబు అనేటువంటి వ్యక్తి ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు. కొన్ని వేల కోట్లు దోచేసినటువంటి గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వంలో నాయకులు, అలాగే సాక్షాత్తు ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఈరోజు మన ప్రభుత్వం వచ్చాక సుప్రీంకోర్టు తరఫున ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీకి సంబంధించి ఈరోజు ఒక నివేదిక ఏర్పాటు చేసి ఇస్తే దాన్ని కూడా మభ్యపెట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. వాళ్ళు చేసినటువంటి తప్పుని ఈరోజు కప్పిపుచ్చుకోవడానికే కేవలం ఎన్డీఏ కూటమి పార్టీ మీద బురజలేటువంటి పని చేస్తున్నారు. ఎవరు ఊరుకోకపోయినా సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి మీద రాజకీయం చేస్తూ ఆయన మీద ఏదైతే ఆర్థికంగా కానీ ఇంకా వేరే విధంగా కానీ లబ్ధి పొందినటువంటి ప్రతి ఒక్కరికి కూడా తప్పకుండా న్యాయస్థానం బుద్ధి చెప్తుంది. అలాగే ఏదైతే అక్రమంలో కానీ ఈ లడ్డూ విషయంలో కానీ కల్తీ నెయ్యి విషయంలో కానీ అప్పుడున్నటువంటి ప్రతి ఒక్క అధికారి, ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు దీనికి ఖచ్చితంగా శిక్షార్హుడు అవుతాడు. ఎవరు వదిలిపెట్టకపోయినా సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి మాత్రం వారిని వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. ఒక రాష్ట్రానికి ఒక విజన్గా పనిచేస్తూ రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్ర సంక్షేమం కోసం పాటుపడేటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద ఇలాగా ఏకవచనంతో మాట్లాడుతూ బూతులు మాట్లాడితే మేము కూడా మాట్లాడగలం. పెద్దలు ఒక సామెత చెప్పేవారు, నోరు మాటలు గేడిస్తే వీపు దెబ్బలు గేడుస్తుందని. చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మనం ప్రజా క్షేత్రంలో ఉన్నాం, ప్రజలందరూ చూస్తున్నారు. గత ప్రభుత్వ ఏదైతే అసెంబ్లీలో కానీ లేకపోతే మీడియా ముందు కానీ లేకపోతే ప్రజాక్షేత్రంలో కానీ మాట్లాడే మాటల వల్లే ఈరోజు మీరు 151 సీట్లు ఉన్నటువంటి మీరు కేవలం 11 సీట్లకే పరిమితమయ్యారు. ఇలాగ ఎన్నో అన్యాక్రాంతంగా చేసి దేవుడి మీద కూడా ఆర్థిక లావాదేవీలు చేసుకున్నటువంటి మీలాంటి దౌర్భాగ్యుల్ని ఏ దేవుడు కూడా కాపాడలేడు. ఈరోజు 11 సీట్లకు పరిమితమై అసెంబ్లీలో కాలు పెట్టడానికి కూడా భయపడేటువంటి పరిస్థితుల్లో మీరున్నారు. మీరు మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్కి ఆ 11 పక్కన ఇంకొకటి కూడా పోయి కేవలం జగన్మోహన్ రెడ్డి మాత్రం మిగిలేటువంటి పరిస్థితి ఈరోజు ప్రజలు చేస్తారు, ప్రజలు చూస్తున్నారు. ప్రతి ఒక్కటి ఈరోజు సోషల్ మీడియాలో కానీ లేకపోతే ప్రజలు ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటున్నారు. మీ రాజకీయం, మీ కుటిల రాజకీయం రోజు పతనమయ్యే రోజు దగ్గరలోనే ఉంది. ఇలాగా న్యాయస్థానం వదిలినా, ప్రజలు వదిలినా రేపు దేవుడు అనేటువంటి వారు మిమ్మల్ని కఠినంగా శిక్షించేటువంటి రోజు దగ్గర పడ్డాయని మరొకసారి. ఇంకోటి, మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఏ వీడియోలు అన్నారు, తర్వాత వ్యక్తిగతం అంటున్నారు. అలా ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఒక మహిళని, ఒక ఉద్యోగస్తురాలని అది దాని మీద ఒక కమిటీ వేశారండి. ఆ కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటిస్తుంది. ఏది నిజమో ఏది అబద్ధం అనేది ఆ కమిటీ నిర్ధారణ చేస్తుంది. ఖచ్చితంగా తప్పు చేస్తే మాత్రం ఎవరిని కూడా పార్టీ కానీ అంటే అది మేము చెప్పలేమండి. ఎందుకంటే అది నివేదిక ఇవ్వాలి. కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత పెద్దలున్నారు, పార్టీ పెద్దలున్నారు. పార్టీ ఏ విధంగా చర్యలు తీసుకుంటాయి ఆ విధంగా ఎవరైనా సరే కట్టుబడి ఉండవలసిందే. తప్పు చేసినా లేకపోతే కావాలని ఇది చేసినా త్వరలోనే అది నివేదిక ఇవ్వడం జరుగుతుంది. దానిపై ఏ చర్యలైనా సరే పార్టీ అధిష్టానం తీసుకుంటుంది.